ఈ యూరియా దొరకక ఇది ఏంది ఇబ్బంది, రైతులను కష్టపెట్టుడు ఎల్లకాలం ఎప్పుడు కూడా రైతులను కష్టపెట్టుడు ఉన్నది. కొంచెం చదువుకున్న వ్యక్తుల దగ్గర ఈ స్మార్ట్ ఫోన్ ఉంటుంది, చదువుకొని వ్యక్తుల దగ్గర చిన్న ఫోన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఈ బుక్ చేసుకోవడం అనేది చాలా కష్టమవుతుంది. యాప్ తీసేయాలి, తీసేస్తే గరీబులు కూడా బతకగలుగుతారు, కౌలుదారులు కూడా బతకగలుగుతారు. వాళ్ళు కౌలుకి చాలు బొంబాయిలో, ఢిల్లీలో, దుబాయ్లో ఉంటే మాకైతే ప్రాబ్లమే కదా. మనకు కొత్త రాదు, అది ఫోన్ రాదు, మళ్ళీ చిన్న ఫోను నాసుని ఎడవాలి. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి అసలు మన తెలంగాణలో హస్తానుకూలం వచ్చింది. మన పల్లెల్లో వయసు పైబడిన రైతులు చాలామంది ఇప్పటికే బేసిక్ కీప్యాడ్ ఫోన్లు వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్ ఉన్న యాప్ డౌన్లోడ్ చేయడం, ఆధార్ని లింకప్ చేయడం, భూమి సర్వే నెంబర్లు ఎంటర్ చేయడం వంటి డిజిటల్ ప్రక్రియలు వారికి అస్సలు తెలియదు. వీరంతా యూరియా కోసం ఇతరులపై లేదా మీ సేవా సెంటర్లపై ఆధారపడాల్సి వస్తుంది. పంటకి అర్జెంటుగా యూరియా కావాల్సినప్పుడు యూరియా అందకపోతే ఎలా? మరి దీని గురించి రైతులు ఏమనుకుంటున్నారు? ఇదే విషయంపై 3TV గ్రౌండ్ రిపోర్టు నిర్వహించింది. ప్రస్తుత జగిత్యాల జిల్లా రాయకల్ మండలంలోని అయోధ్య గ్రామంలో సొసైటీ కేంద్రం వద్ద రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులని, వారికి ఉన్న సమస్యలను గురించి తెలుసుకునేందుకు 3TV గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకుంది. వారి సమస్యలేంటో వారి మాటల్లోనే తెలుసుకుందాం. అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? ఆటోలో వచ్చారు మీరు? జైత్యాల నుంచి వచ్చినాం. అంటే ఆటో ఎందుకు? యూరియా కోసం? యూరియా కోసం వచ్చినాం. రైతులకు ఇబ్బంది పెడుతున్నారు బాగా. ఈ యూరియా దొరకక ఇది ఏంది ఇబ్బంది, రైతులను కష్టపెట్టుడు ఎల్లకాలం ఎప్పుడు కూడా రైతులను కష్టపెట్టుడు ఉన్నది. ఒక్కసారి కూడా ఫ్రీ అన్నది లేదు యూరియా బత్తాలు. ఈ ఇబ్బంది పెట్టకుండా ఆన్లైన్లో బుక్ చేసుకున్నారా మీరు? ఆన్లైన్లోనే బుక్ చేసినాం. ఆన్లైన్లో బుక్ చేసినా కానీ దొరుకుతలేదు, అట్లుంది. అంటే మీరు యూరియా కోసం ఇప్పుడు జైత్యాల నుంచి వచ్చారు అంటే అక్కడ మీకు గ్రామాల్లో లేదా? అక్కడ దొరకకనే ఇక్కడికి వచ్చినాం మేము. ప్రతి ఒక్క రైతుకి ఈ స్మార్ట్ ఫోన్ అనేది ఉండలేదు. ఏదో కొంచెం ఎడ్యుకేటెడ్, కొంచెం చదువుకున్న వ్యక్తుల దగ్గర ఈ స్మార్ట్ ఫోన్ ఉంటుంది, చదువుకొని వ్యక్తుల దగ్గర చిన్న ఫోన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఈ బుక్ చేసుకోవడం అనేది చాలా కష్టమవుతుంది. ఇప్పుడు ఒక ఇంట్లో ఇద్దరు ఉన్నారు, ఈవెన్ మా ఫాదర్ ఉన్నాడు. మా ఫాదర్ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది, నా దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది. బట్ ఇప్పుడు ఆ నెంబరు అదే ఉంటుంది. మళ్ళీ ఇక్కడ 2 ఫోన్లతోటి బుక్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇక్కడ చదువు రాని రైతులకైతే చాలా కష్టంతో కూడుకున్నది యాప్. నా పేరు పుల్ల సాయిలు. యాప్లో కొడితే రాయికల్ చూపెట్టుడు, అక్కడ రామస్పాట లేకపోతే తాట్లా చూపెట్టింది. ఇంకా ఆడికి వెళ్ళి మళ్ళీ రెండు సార్లు కొట్టాక అల్లిపూర్ చూపెట్టింది. అల్లిపూర్లో బుక్ చేయమంటే అయోధ్యలో పడ్డది. ఆడ ఒక గంట లైన్ కట్టిన చూసి ఆయన అయోధ్య కొమ్మని వాళ్ళు వీడికి అయోధ్య కాసిన. అసలు మెయిన్ ప్రాబ్లమే యాప్. మునుపట్లేక దుకాణంలో తీసుకుని డైరెక్ట్ తీసుకుని అయితే ఏది ఉండదు. అంతకుముందు ఇంకెట్ల కత్తరం కట్టుకొని వచ్చి పైసలు ఇచ్చి బత్తలు వేసుకొని పోతుంటే ఈ యాప్లో ఇప్పుడు యూరియా బత్తలతో ఇట్లా కోసా, అట్లు కొనగానే అట్లా కోసా, అట్లు ఒక్కొక్క నెల దాకా పోకనే పాయ. ఈ వరకు పైసలు పడిన వాళ్ళు అట్లా పైసలు. ఇప్పుడు యూరియా బస్తాలు కావాలని అనుకుంటే కావాలంటే మనకేముంది, మనకు కొత్త రాదు, అది ఫోన్ రాదు, మళ్ళీ చిన్న ఫోను నాసుని ఎడవాలి. ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి. వేరే వాళ్ళతో బతిలాడి చేయించుకోవాలి. చేయించుకున్నాక మళ్ళీ నెంబరు అది ఇది అని ఎన్నో రకాలుగా తిప్పలు అవుతుంది. ఇట్లా నేను కాక ఇంకా పెద్ద బాగా వయసు ముసలోళ్ళు ఉన్నారు కానీ నాకంటే ముసలోళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంది. అప్పుడు జిరాక్సులతోటి ఇస్తారు ఎకరానికి 3, 2 ఇట్లా. ఇప్పుడు అంతే కానీ ఇది ఒకటి ఫోన్లో ఇది చేసారు అన్నట్టు బుక్ చేసుడు. ఫైనల్ గా ఏం చెప్తా అంటే యూరియా యాప్ ఉండనా తీసేయాలా? నాకైతే నచ్చలేదు, నాకు రాదు, అది కాదు పోతే వాడిని బతిలాడు. బుక్ చేయడానికి మాకు సంత భూమి లేదు. వేరే వాళ్ళు బుక్ చేస్తేనే మాకు మందు బస్తాలు వస్తాయి. కౌలుకి వేస్తాం, వాళ్ళు బుక్ చేస్తే మాకు మందు బస్తాలు వస్తాయి. వాళ్ళ చుట్టూ తిరుగుడే మేము కంపల్సరీ. అదే బాధ. ఇది మాకు బాగా ఇబ్బంది, చాలా ఇబ్బంది అవుతుంది. ఏం చేస్తాం? గవర్నమెంట్ అట్లా వేస్తుంది మనకు. యాప్ తీసేయాలి, తీసేస్తే గరీబులు కూడా బతకగలుగుతారు, కౌలుదారులు కూడా బతకగలుగుతారు. వాళ్ళు కౌలుకి చాలు బొంబాయిలో, ఢిల్లీలో, దుబాయ్లో ఉంటే మాకైతే ప్రాబ్లమే కదా. అవైలబుల్ కూడా ప్రాబ్లం అయినా మనకు. రైతులు అమ్ముకునేటోళ్ళు కాదు కదా, పంట పండించుకోవడానికి వాడుకునేటోళ్ళు వాళ్ళు. దళారులకేమో 1000 బస్తాలు ఇస్తారు, రైతుకు 2-3 కావాలంటే వాళ్ళకి ఇవన్నీ లింకులు పెట్టారు. ఆన్లైన్లో భూమి లేని వాళ్ళకి పరిస్థితి ఏంది? మేడిపల్లి పౌర్మల్ల ల్యాండ్లు ఉన్నాయి, వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు ఎక్కడికి పోవాలి? మేడిపల్లి వాళ్ళన, పౌర్మల్ల వాళ్ళన ఉండి అయోధ్యలు ఉంటారు, వాళ్ళకి ఇక్కడ బస్తాలు ఇయ్యారట. అక్కడికో ఎప్పుడు తెచ్చుకోవాలి? అక్కడ ఎప్పుడు ఉండే ఎవరికి తెలుసు? రైతుని ఇబ్బంది పెట్టడం ఇది కరెక్ట్ కాదు. మాన్యువల్ వచ్చి పేరు ఆధార్ కార్డు ఇస్తే ల్యాండ్ని బట్టి ఎకరాన 2, 3 ఇచ్చేసారు. అట్లా ఇస్తే యథావిధిగా బాగుంటుంది. యూరియా బత్తాలు వచ్చినాయి 5 అంటే 3 ఇచ్చారు. ఇప్పుడు ఇక మళ్ళీ కూడా మళ్ళీ ఇస్తామన్నారు, మరి ఎప్పుడు ఇస్తారో తెలియదు. నాకేమో బుక్ చేయరాదు, ఉన్నది పెద్ద నాకు చేయరాదు, చదువుకోలే కదా. ఇక అట్లా
ఇక తిప్పలు అవుతుంది దొరుకుతున్నాయి కానీ ఆన్లైన్లో సిస్టమ్ అనమాట ఎట్లా వాళ్ళు బతిలాడాలి. స్మార్ట్ ఫోన్ ఉందా? ఉంది. అంటే మీరే చేసుకున్నారు యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు? లేదు, ఎవరు మాల్లోడ్ చేసి అంటే మీకు మరి ఉండనా ఇది యాప్ ఇట్లనే ఉండనా లేకుంటే తీసేయాలంటారా? ఏది తీసేస్తేనే మంచిగా ప్రతి దానికి ఒకళ్ళ దగ్గర కోడ్ అవుతుంది. ఇప్పుడు ఇట్లా కొట్టాలంటే మనం తెచ్చుకున్నప్పుడల్లా పోవుడే కదా. మాజీ ఎంపీటీసీ సిరిపురం లక్ష్మీ గంగాధర్. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు కానీ కార్యకలాపాలు కానీ బాగాలేవు. రైతులకు మాత్రం బాగా ఇబ్బందిగా ఉన్నది. వాస్తవంగా ఈ యాప్లు అనేది పెట్టి కొంతమంది రైతులు అసలు ఫోన్ అంటే ఏంటిదో, ఫోన్ ఎట్లా వస్తుందో తెలియదు. ఆ ఫోన్ అత్తలు అవట్టుడు లేదంటే కాల్ చేసుడు తప్ప దానికి ఆయనకు వేరే విషయం తెలియదు. అటువంటి దాని కొరకు ఆ యాప్లలో బుక్ చేసుకున్నాడు. ఆ బుక్ చేసుకున్న తర్వాత గోదాంలో బస్తాలు లేకపోతే ఆ బుక్ చేసుకున్నది క్యాన్సిల్ అవ్వడు. మళ్ళీ బుక్ చేసుకోవడానికి వేరే వాళ్ళ దగ్గర పోవడు. ఇక్కడ గోదాం లేకపోతే ఇంకో సొసైటీ గోదాం కడుకొని లైన్ బట్టి తెచ్చుకునే పరిస్థితి ఉన్నది. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి అసలు మన తెలంగాణలో హస్తానుకూలం వచ్చింది. అసలు దీని కొరకు మనం ఎంత చెప్పాలన్న రైతుల బాధలు మాత్రం వర్ణనాతీతం. ఈ వర్షాలు లేక ఎలినో ప్రభావం వల్ల వీళ్ళు ఇదే బాధపడుతుర్రు. ఈ బాధపడడా ఇక్కడ మందు బస్తాల కాడికి లైన్ పట్టుడా అసలు ఏం అర్థం కాకుంటున్నది. దీనికి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఆలోచించి సంబంధిత మంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఇటువంటి ఈ యాప్లు ఇవి తీసేసి ఇంతకుముందు లెక్కనే ఏదో పాస్బుక్ తోటో లేకపోతే మన ఆధార్ కార్డుతోటో ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు రైతులను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ప్రభుత్వం చేయకూడదని తెలుపుతున్నాను. రైతులకు చాలా ఇబ్బంది ఉంది. ఏది చేసినా ఈ రైతుల సమస్యలే ఉన్నాయి. ఈ ప్రభుత్వం చేసేది బాగా ఇబ్బందికరమైన సమస్యలు రైతులకు మాత్రం. ఎవరికి ఇక్కడ ఉన్న వాళ్ళకు ఆన్లైన్లో చేసుకుంటారు, వాళ్ళ జాబులలో ఏదేదో వాళ్ళకు మంచిగా ఉంది. కానీ మాకు రైతులకు మాత్రం చాలా ఇబ్బంది ఉంది. మందు బస్తాలు ఇక్కడ అయిపోయిన వాళ్ళు ఇక్కడ బుక్ చేస్తే ఇక్కడ లేవంటారు. అక్కడ అల్లిపురం వస్తుంది, అల్లిపురం పోర్మండ్ల భూమి ఉంటే పోర్మండ్ల వస్తుంది. కట్టలేకుండా పోయి తీసుకొచ్చిన మొన్న పోర్మండ్ల భూమి మాదే 3 బస్తాల కోసం కట్టలేకుండా ఆటో తీసుకొని 1500 పెట్టి తీసుకొని వచ్చినాం. ఆ సమస్యలు ఉన్నాయి దీంతో. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రైతులకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వడ్లు సరిగా కొనకపోవడము, ఈ యూరియా అనేది ఎకరానికి 2 బ్యాగులే ఇవ్వడము. అదే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే చాలా రైతులు చాలా అభివృద్ధి చెందిరు. వడ్లు కానీ మొక్కలు కానీ ఈ యూరియా కానీ ప్రతి విషయం లోపల రైతులు చాలా ఆనందం ఉండేవాళ్ళు. అడుగు మందు రేట్లు కూడా బాగా రేట్లు పెంచిర్రు. ఈ రైతులకు బాగా ఇబ్బంది పెడుతుర్రు ఈ రేట్లు పెంచి. రైతులు బతుకుడా ఈ సంపాదించిన పైసలన్నీ బస్తాలకు మన మందులకు ఇవన్నిటికి పెట్టి వాళ్ళకు రూపాయి కూడా మిగలకుండా అవుతుంది. ఇదంతా ప్రభుత్వం ఏంటంటే అందరూ ఆలోచించి కొంచెం రైతులకు ఇబ్బంది పెట్టకుండా మంచిగా ఉండేటట్టు చూడండి. రైతులు ఈ సొసైటీ నుంచి యూరియా తీసుకోవడం అనేది ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఈ యాప్ ఒకటి పెట్టడం వల్ల ఈ యాప్లో చాలామందికి రైతులు స్మార్ట్ ఫోన్ ఉండదు. స్మార్ట్ ఫోన్ ఉండడమే కాదు, ఆ యాప్ ఒకవేళ స్మార్ట్ ఫోన్ ఉన్నప్పటికీ కూడా యాప్ డౌన్లోడ్ చేసుకోవడం, దానిలో యూరియా అనేది బుక్ చేసుకోవడం అనేది చాలా ఇబ్బందితో కూడుకున్న విషయం అని రైతులు స్వయంగా చెప్తున్నారు. అంతేకాకుండా కొంతమందికి ఆన్లైన్లో పట్టా ఎక్కదు భూమి, ఏదో ఇతరత్ర కారణాలు వల్ల. లేకుంటే కొంతమంది కౌలు రైతులు కూడా ఉంటారు. కౌలు రైతులు వేరే వాళ్ళ దగ్గర కౌలుకు తీసుకొని వాళ్ళు చేసుకుంటారు. సో వీళ్ళందరికీ యూరియా సంపాదించడం అనేది చాలా ఇబ్బందులతో కూడుకున్న సమాజం. అదే సమయంలో క్రితంసారి అమ్ముకున్న పంటకు సంబంధించిన డబ్బులు పడతా ఉన్నాయి కొంతమందికి, వడ్లకు సంబంధించి మొక్కలు, ఈ ప్రాసెస్ అనేది కొంచెం లేట్ అవుతూ ఉంది. సో ఇలాంటి టైంలో బ్యాంకులకు వెళ్ళి డబ్బుల కోసం తీసుకోవడమా, లేకుంటే దానికి ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే వాటి కోసం వెళ్ళడమా, వీటన్నిటికీ తిరుగుతున్న సమయంలో ఈ యూరియా ఇష్యూ కూడా ఇప్పుడు మళ్ళీ పంటలు మళ్ళీ నార్లు వేసే సమయం వచ్చింది. సో ఇలాంటి టైంలో యూరియా కోసం ఇన్నిసార్లు తిరగడం అనేది చాలా కష్టం అవుతుందని రైతులు స్వయంగా చెప్తున్నారు. సో ప్రభుత్వము ఒకవేళ ఇది మంచి కోసం తీసుకొచ్చినా దీనిలో ఇంకేమైనా మార్పులు చేర్పులు చేసి లేకుంటే అందరికీ అందుబాటులో విధంగా అది ఉంచినా తీసేసినా రైతులకు ఇబ్బంది కాకుండా చూడాలనేది రైతులు అయితే చెప్తున్న విషయం. ఇది మనము ఇప్పుడు జగిత్యాల జిల్లాలోని అయోధ్య గ్రామంలో ఉన్న సొసైటీ యూరియా సొసైటీ కేంద్రం నుంచి 3TV గ్రౌండ్ రిపోర్ట్.